ఈరోజు ఈ థీమ్ చెప్పినట్టుగా లీవింగ్ ఎ లెగసీ ఆర్ లీవ్ ఎ లెగసీ. లెగసీ అంటే వారసత్వం. సో దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత మనం మన జీవితం ఎలా ఉంటుందో అది దేవునికి ఇష్టమైనదిగా ఉన్నప్పుడు మన జీవితం మన జీవితకాలం మట్టుకే కాదు కానీ తర్వాత కూడా దీని యొక్క ప్రభావం దానికి ఇన్ఫ్లుయెన్స్ ఉండబోతుంది అనేది దీని యొక్క ఆ, ఈ టాపిక్ యొక్క ఉద్దేశం అది. అంటే దేవుడు మనల్ని మన మట్టుకే అంటే మన లైఫ్ టైం మట్టుకే కాదు కానీ ఈవెన్ ఆఫ్టర్ అవర్ లైఫ్ టైం మన జీవితకాలం తర్వాత కూడా దీని ఇంపాక్ట్ ఉండబోతుంది ఉండాలి అనేది దేవుడు కోరుతా ఉన్నాడు. దీనికి బిబ్లికల్ బేస్ గురించి ఆలోచించినప్పుడు ఆ, ఇస్రాయేలీలు ఎరుకో ఆ, అది దాటిన యోర్దాన్ నది దాటిన తర్వాత దేవుడు యెహోషువతో చెప్తా ఉంటాడు, యోర్దాన్ నది నుంచి ఒక 12 రాళ్ళను తీసుకురండి అని చెప్తా ఉంటాడు. ఆ స్టోరీ మనకు తెలుసు. సో ఈ 12 రాళ్ళు కూడా అక్కడ నిలబెట్టిన తర్వాత ఎందుకు యెహోషువ ఏం చెప్తాడంటే, ఈ రాళ్ళు ఎందుకని మీ తర్వాత మీ పిల్లలు అడుగుతారు. మీ పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్పాలంటే, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. సో ద లెగస్ ద లెగసీ షుడ్ కంటిన్యూ. సో ఒక తరం అయిపోయింది. ఆ తరంలో ఎక్సెప్ట్ యెహోషువ, కాలేబు తప్ప ఎవరు కూడా ఈ కానాను ప్రవేశించలేదు. సో ఆ తరం అందరూ తెలుసు. వాళ్ళు ఒక ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా దేవుడు సహాయం చేసి దాటాడనేసి. ఇప్పుడు వీళ్ళకి ఈ తరం ఉన్న వాళ్ళకి యోర్దాను నది దాటినట్టుగా దేవుడు చేశాడు. సో దేవుడి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ఈ విషయాలు మీరు రాబోయే తరానికి చెప్పండి. అంటే మేము దాటినట్లు ఎర్ర సముద్రానికి దేవుడు ఎలా సహాయం చేశాడు, మీ తరంలో యోర్దాను దాటినట్టుగా చేశాడు. అది మీ తర్వాత తరానికి చెప్పాలి అంటా ఉన్నాడు. అంటే మన యొక్క లైఫ్ దాని ఇంపాక్టు మన జీవితకాలం మట్టుకే కాదు గానీ, తర్వాత తరానికి కూడా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. సో ఈ విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ మనం అంటే ఆహ్, ఆహ్, మనం అంటే ఈ లెగసీ వారసత్వాన్ని అందించే ముందు మనం మొట్టమొదటిగా వీ షుడ్ లివ్ ఫర్ ఎ లెగసీ. అంటే ఈ లెగసీ కోసం మనం బ్రతకాలి. సో దాంట్లో 3 విషయాల్లో మనం ఎలా బ్రతకాలని మనం తెలుసుకోవాలి. అంటే లివింగ్ టువర్డ్స్ గాడ్, లివింగ్ టువర్డ్స్ మైసెల్ఫ్ అండ్ లివింగ్ టువర్డ్స్ అదర్స్. అంటే దేవుని కోసం ఎలా బ్రతకాలి, తర్వాత నా కోసం ఎలా బ్రతకాలి, ఇతరుల కోసం ఎలా బ్రతకాలి అనేది క్లుప్తంగా చూడాలంటే గనక, దేవుని కోసం మనం ఎలా బ్రతకాలంటే, లివ్ ఎ లైఫ్ ఫెయిత్‌ఫుల్ టు యువర్ కాలింగ్. అంటే దేవుడు ఏ ఉద్దేశంతో అయితే నిన్ను పిలిచాడో, ఆ ఉద్దేశ ప్రకారంగా మనం జీవించాలి. ప్రతి ఒక్కడం కూడా దేవా ఈ జీవితంలో నాకు జీవితం ఇచ్చావు. నన్నేం చేయమంటావు? నీ యొక్క ఉద్దేశ్యం ఏంటి? అది తెలుసుకొని దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు మన జీవితానికి ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటది. రెండోదేంటంటే కీప్ ద ప్రిఫర్డ్ ఎండ్ ఇన్ వ్యూ. మత్తయి సువార్తలో కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. మన జీవితంలోనండి దేవుని రాజ్యానికి, ఆయన నీతికి ప్రథమ స్థానం ఉండాలి. మిగిలినయన్నీ కూడా సెకండరీ. సో, అది ఆ విధంగా జీవించినప్పుడు దేవుని కోసం మనం జీవించగలుగుతా ఉంటాం. మరి మన కోసం ఎలాగా అంటే కీప్ ఎ క్లియర్ కాన్షియస్, అంటే మంచి నిర్మలమైనటువంటి మనస్సాక్షి మనం ఎల్లప్పుడూ కలిగినట్టు చూసుకోవాలి. దాని అర్థం ఏంటంటే మనం ఎప్పుడు తప్పు చేయమా, పాపం చేయమా, లేతే పడిపోమా అంటే పడిపోవచ్చు. కానీ వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత మన యొక్క మనస్సాక్షిని నిర్మలం చేసుకొని, ఎప్పుడు కూడా మనస్సాక్షి కాన్షియస్ అంటే నిర్మలంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. రెండోది లివ్ అండ్ ఫినిష్ విత్ నో రిగ్రెట్స్. మనం జీవించినప్పుడు, తర్వాత మన జీవితాన్ని ముగించినప్పుడు ఎలాంటి విచారాలు, ఎలాంటి రిగ్రెట్స్ అయ్యో! ఇలా జీవిస్తే బాగుండేది, ఇలా జీవించలేకపోయాను అనేది ఉండకూడదు. అట్లాగని మనం పడిపోమని కాదు, తప్పులు చేయమని కాదు, అట్లా కాదు గానీ దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, యెస్, దేవుడు నన్నెందుకు పిలిచాడో ఆ ఉద్దేశ ప్రకారం జీవించాను అని మనం చెప్పగలిగి ఉండాలి. పౌలు చాలా చక్కగా చెప్తాడు. తిమోతికి రాసిన రెండో పత్రికలో ఆయన తన యొక్క ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ తను చెప్తూ నా పరుగును
తుదముట్టించాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట జీవకిరీటం నా కొరకు దాచిపడి ఉంది. అంటే తనకి ఏమి రిగ్రెట్స్ లేవు. అయ్యయ్యో! ఇంకా ఇలా చేసుంటే బావుండు, ఇలా జీవించుంటే బావుండు లేవు. తను ఎందుకైతే పిలువబడ్డాడో ఆ పిలుపు అనుగుణంగా జీవించాడు. ఎలాంటి రిగ్రెట్స్, ఎలాంటి విచారాలు లేకుండా జీవించాడు. ఇతరుల కోసం ఎలా జీవించాలంటే, మెజర్ యువర్ సక్సెస్ బై ద లైవ్స్ యూ హావ్ టచ్డ్. మన యొక్క సక్సెస్ అనేది మనం ఎలాగా కొలవాలి అంటే, మనం ఎన్ని జీవితాల్ని మనం టచ్ చేస్తున్నామో, అంటే ఎన్ని జీవితాల్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో, ఎన్ని జీవితాల్లో మనం వారి కొరకు నిజంగా కొంత సిగ్నిఫికెంట్‌గా చేశామో అనే దానిపైన మన సక్సెస్ అనేది మన ఆధారపడుతూ ఉంటది. లీవ్ బిహైండ్ ఫ్రెండ్స్ నాట్ ఎనిమీస్. అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మనకి స్నేహితులు ఉండాలి గానీ శత్రువులు ఉండకూడదు. అందుకే రోమపత్రికలో ఏమంటంటే సాధ్యమైనంత మట్టుకు ప్రతి వారితో కూడా సమాధానంగా ఉండండి అని కూడా చెప్తా ఉంటది. సో ఇది ఈ ఇది మన ఆహ్, ఈ లోకంలో జీవించాల్సినటువంటి విధానం. మనం ఒక మంచి లెగసీ వదిలిపెట్టాలంటే ఈ లోకంలో ఈ విధంగా జీవించాలి అనేది. దేవుని కోసం, నా కోసం, ఇతరుల కోసం. ఇలా జీవించినప్పుడు మనం డెఫినిట్‌గా మంచి లెగసీని ఇవ్వటానికి అవకాశం ఉంటది. సో, దీన్ని సమ్మరైజ్ చేస్తే గనక హౌ వి లివ్ ఫర్ గాడ్. ఆహ్, అంటే ఎలాగా దేవుని కొరకు మనం జీవించగలుగుతాం. తర్వాత హౌ వి ఇన్‌ఫ్లూయెన్స్ అదర్స్, ఇతరులని ఎలాగా ప్రభావితం చేయగలుగుతాం. అండ్ దెన్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్స్ వి ప్రొడ్యూస్. మనం ఎలాంటి వ్యక్తుల్ని మనం ప్రొడ్యూస్ చేస్తా ఉంటాం. మన అంటే సొంతంగా మన కుటుంబంలో కావచ్చు, లేపోతే మనకి ఏరియా ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు. ఎలాంటి వ్యక్తుల్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఉదయకాల సమయంలో లీవ్ యువర్ లెగసీ అనే దాంట్లో ఒక ఇద్దరు పర్సన్స్‌ని తీసుకొని బైబిల్‌లో నుంచి వాళ్ళు ఎలా జీవించారు? వాళ్ళు ఎలాంటి వారసత్వాన్ని విడిచిపెట్టారు? అనేది కొంచెం కాంట్రాస్ట్ చేసి చూపించాలని ఆశపడతా ఉన్నా. మొట్టమొదట్లో ఎవరంటే నోవా ఏ లెఫ్ట్ ఎ గాడ్లీ లెగసీ. నోవాహు ఒక మంచి దైవికమైనటువంటి వారసత్వాన్ని విడిచిపెట్టినట్టుగా మన వాక్యం నుంచి చూస్తా ఉంటాం. నోవాహ్ జనరేషన్ మనం చూస్తే గనక ఆ తరం ఎలా ఉందని చూస్తే గనక ఆదికాండం 6 అధ్యాయం 5-7 వచనాలు ఒకసారి చూద్దాం. ఆదికాండం 6 అధ్యాయం 5-7 వచనాలు. ఎవరైనా చదువుతారా? లేతే నేను చదువుతాను మరి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొంది ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. నోవాహు యొక్క తరం ఎలా ఉందంటే, మొట్టమొదటగా ఏ కెవాలియర్ జనరేషన్ అంటారు. కెవాలియర్ అంటే దాని అర్థం ఏంటంటే, దే డిస్మిస్ ఎనీథింగ్ దట్ ఈస్ సీరియస్. అంటే ఏది సీరియస్ అని ఇది చాలా ప్రాముఖ్యం అని చెప్పినా గానీ, ఏం కాదులే నాన్‌సెన్స్ అని కొట్టిపడేస్తారనమాట. సో, అలాంటి తరంలో నోవాహు ఉన్నాడు. నోవాహు 120 సంవత్సరాలు తను ఓడను చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ కూడా బహుశా ఫ్రెండ్స్ అందరూ వచ్చి అడుగుతూ ఉండొచ్చు. నోవాహు ఏం చేస్తున్నావు? ఓడ నిర్మిస్తున్నావు. వాడెప్పుడు కూడా సముద్రపు ఒడ్డున నిర్మిస్తా ఉంటారు. నువ్వేంటి ఈ పట్టణం మధ్యలో నిర్మిస్తా ఉన్నావు? దేవుడు చెప్పాడు. జలప్రళయం రాబోతా ఉంది. జనులందరూ కూడా దేవుడు అంటే నశించబోతా ఉన్నాడు. ఈ ఓడలోకి ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు మాత్రం రక్షించబడతారు అని చెప్తున్నప్పుడు అందరూ నవ్వారు. అందరూ నాన్‌సెన్స్ అని కొట్టిపడేశారు. అలాంటి తరంలో నోవాహు ఉన్నాడు. ఏ కెవాలియర్ అంటే దే డిస్మిస్ ఎనీథింగ్ దట్ ఈస్ సీరియస్. ఎంత సీరియస్ అని చెప్పినా గానీ జలప్రళయం వస్తుంది. ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి మీరు రండి అని చెప్తుంటే సింపుల్‌గా నాన్‌సెన్స్ అని కొట్టిపడేశారు. సో, ఈ తరంలో కూడా మనం చాలా సార్లు కొన్నిసార్లు ఆత్మీయ విషయాలు చెప్పినప్పుడు, దేవుని యొక్క ఉగ్రత గురించి, తర్వాత ఇవన్నీ చెప్పినప్పుడు దేర్ ఆర్ పీపుల్ హూ జస్ట్ డిస్మిస్ ఇట్ యాస్ నాన్‌సెన్స్. ఇదేం లేదు. అంత ఈళ్ళకి పని పాట లేదు.
వీళ్ళకి అంటే ఆహ్, ఇలాంటియన్నీ కూడా పట్టుకుంటారు అన్నట్టుగా దే జస్ట్ డిస్మిస్. ఆహ్, అంటే చాలా లైట్‌గా తీసి పడేస్తా ఉంటారు. సో, దట్ వాస్ ద జనరేషన్. ఎ కెవాలియర్ జనరేషన్. ఇంకా ఎలా ఉందంటే, ఎ కేర్‌లెస్ జనరేషన్. వాడికి నోవాహు ఓడని తయారు చేస్తా ఉంటుంటే, ప్రతిరోజు ఆ మేకులు కొడతా ఉన్నాడు. ఆ టింబర్‌ని తను కట్ చేస్తా ఉన్నాడు. ఆ డోర్స్‌ని, విండోస్‌ని ఫిక్స్ చేస్తా ఉన్నాడు. తారు రాస్తా ఉన్నాడు. రాస్తా ఉండి ఆహ్, బైబిల్‌లో ఏముంటదంటే నోవాహు ఆహ్, అంటే నీతిని ప్రకటించుననుంటది. అలా నీతిని ప్రకటిస్తున్న టైంలో వాళ్ళు రండి, రండి అంటే చాలా కేర్‌లెస్‌గా చూసి పక్క నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. అలాంటి తరంలో నోవాహు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మూడోదేంటంటే ఏ కరప్ట్ జనరేషన్. కరప్ట్ జనరేషన్. బైబిల్‌లో ఏందంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని. ఎంత కరప్ట్ అంటే ఆహ్, చెడుతనం అంట భూమి మీద చాలా గొప్పదయిపోయిందంట. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. ఆ డిస్క్రిప్షన్ చూస్తే చాలా భయంకరంగా ఉంటది. సో, ఒకాయన ఎట్లా అన్నాడంటే దీన్ని ఈ కరప్ట్ జనరేషన్ అర్థం చేసుకోవటం కోసం, "ఇన్ ద డేస్ ఆఫ్ నోవా ఇట్ వాస్ నాట్ జస్ట్ ద మ్యాన్స్ థాట్స్ వర్ ఈవిల్, బట్ ద ఇంటెన్స్ ఆఫ్ హిస్ థాట్స్ వర్ ఈవిల్." అంటే తలంపులు కేవలం తలంపులు మాత్రమే చెడు కాదు గానీ, తలంపుల్లోని ఊహ అంతా కూడా చెడు అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత అండ్ ఇట్ వాజంట్ దట్ జస్ట్ సమ్ ఆఫ్ హిస్ థాట్స్ వర్ ఈవిల్, బట్ దట్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ హిస్ థాట్స్ వర్ ఈవిల్. అంటే ఏదో కొన్ని తలంపులు మాత్రమే చెడని కాదు గానీ, ఆహ్, వారి హృదయంలోని తలంపులు ఊహ అంతయు కూడా చెడు అనేది చెప్పబడతా ఉంది. అండ్ ఇట్ వాజంట్ దట్ హిస్ థాట్స్ వర్ గుడ్ సమ్ ఆఫ్ హిస్ టైమ్ అండ్ ఈవిల్ సమ్ ఆఫ్ హిస్ టైమ్. అంటే కొన్నిసార్లు చెడుగా ఉంటాయి, కొన్నిసార్లు మంచిగానే ఉంటాయి అన్నట్టు కాదు గానీ, ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ కేవలము చెడ్డగా ఉన్నాయి. బట్ హిస్ థాట్స్ వర్ ఈవిల్ ఆల్ ద టైమ్. సో, దట్ వాస్ ద కరప్ట్ జనరేషన్. నోవాహు ఎలాంటి తరంలో ఉన్నాడంటే ఆహ్, ఏది సీరియస్‌గా ఉన్నా గాని వాళ్ళు డిస్మిస్ చేస్తారు. తర్వాత ఏది పట్టించుకోరు. చాలా కేర్‌లెస్‌గా ఉంటారు. ఏ కరప్ట్ జనరేషన్ అంటే వాళ్ళ యొక్క తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అలాంటి తరంలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో, అలాంటి తరంలో నోవాహు తన యొక్క నీతిని కాపాడుకున్నాడు. సో, నోవాహు ఎలాగా కాపాడుకున్నాడంటే 6 అధ్యాయంలో 8 వచనం ఉంది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. సో, దేవుడు యొక్క కృప తను పొందినట్టుగా చూస్తా ఉన్నాం. దేవుడు నోవాహుని అంతమంది కొన్ని లక్షల మంది ఉన్నారేమో ఆ తరంలో. ఆ తరంలో నోవాహుని చూసినప్పుడు దేవుని యొక్క కృప అతని పైన ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు గానీ 9 వచనంలో నోవహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడైయుండెను. సో, నోవా వాస్ ఎ రైచియస్ మ్యాన్. నీతిగా తను జీవిస్తా ఉన్నాడు. ఎలాంటి పాపం తను అంటుకోకుండా చూస్తూ ఉన్నాడు. ఆ తరమంతట్లో కూడా నిందారహితుడిగా ఉన్నాడు. ద ఓన్లీ బ్లేమ్‌లెస్ పర్సన్ లివింగ్ ఆన్ ది ఎర్త్ ఆ తరంలో. చాలా సార్లు మనకి వచ్చే పెద్ద ప్రశ్నేంటంటే, ఎందుకు ఆహ్, అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాం అంటే, "ఏం చేస్తాం బ్రదర్, మా ఆఫీస్‌లో అందరూ అన్‌బిలీవర్సే, చాలా అవినీతి పరులు, లేపోతే నేనుండే స్థలంలో అంతా కూడా అవిశ్వాసులు, సరిగ్గా ఉండరు" అని అంటూ ఉంటాం. కానీ నోవాహును మనం చూస్తే ఏంటంటే, మన ఆఫీసు, తర్వాత మన చుట్టూ ఉన్న ప్రదేశమే కాదు, ఆ తరమంతట్లో కూడా ఒక్కడు కూడా నీతిపరులు లేరు. కానీ అలాంటి టైంలో నోవాహు తన యొక్క నీతిని తను కాపాడుకున్నాడు. దేవుని యొక్క కృపను పొందాడు. నిందారహితుడిగా ఉండటానికి తను ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాకుండా ఇంకేముందంటే నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. 9 వచనం ఉంది. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. సో, వాక్డ్ క్లోజ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు. ఆహ్, తరమంతా కూడా కరప్ట్ అయినప్పటికీ కూడా దేవునితో ఈ సహవాసం ఉంటే ఖచ్చితంగా ఈ బ్లేమ్‌లెస్‌గా, నీతిగా, కృప పొందినవాడుగా ఉండొచ్చు అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు.
కింద వచనంలో ఏముందంటే 10వ వచనంలో, షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. నోవాహ్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ 3 సన్స్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఆహ్, అంటే పరిశుద్ధంగా జీవించడం అనేది ఏదో ఒంటరిగా ఉండి లేకపోతే ఎక్కడికో సెక్లూడెడ్ ప్లేస్‌కెళ్ళిపోయి జీవిస్తే అదే అనుకుంటా ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నోవాహు కుటుంబంతో ఉన్నప్పటికీ కూడా తన నీతిని కాపాడుకున్నాడు. నిందారహితుడిగా ఉన్నాడు. దేవునితో నడుస్తా ఉన్నాడు. సో, వి యాస్ ఫ్యామిలీస్ మన కుటుంబాలుగా ఉంటున్నప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్ అనేది దేవుడు చెప్తా ఉన్నాడు. కుటుంబాలుగా ఉంటూ మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఫుల్‌ఫిల్ చేస్తూ పిల్లల ఎడల తర తర్వాత స్పౌస్ ఎడల మన రెస్పాన్సిబిలిటీ ఫుల్‌ఫిల్ చేస్తూ తర్వాత లోకంలో మన సెక్యులర్ ఫీల్డ్‌లో మన యొక్క బాధ్యతలను ఫుల్‌ఫిల్ చేస్తూ కూడా నిందారహితంగా ఉండొచ్చు. ఉండే ఆ ప్రొవిజన్ ఉంది అనేది వాక్యం చెప్తా ఉంది. అది నోవహు యొక్క రైచియస్‌నెస్. అంత మాత్రమే కాకుండా రెండో పేతురు 2 అధ్యాయం 5 వచనంలో ఏముందంటే నీతిని ప్రకటించినటువంటి నోవాహు అని ఉంటా ఉంది. సో హి ప్రీచ్ రైచియస్‌నెస్. మనం నాట్ ఓన్లీ వి ఆర్ కాల్డ్ టు లివ్ రైచియస్ లైఫ్, బట్ వి ఆర్ ఆల్సో కాల్డ్ టు ప్రీచ్ రైచియస్‌నెస్. మనం నీతిగా జీవించడం మాత్రమే కాదు గానీ, నీతిని ప్రకటించే వారంగా ఉండాలి. సో నోవాహు ఓడ కడుతున్నప్పుడు తను ఆహ్, ప్రకటిస్తా ఉన్నాడు. జలప్రళయం రాబోతా ఉంది. దేవుని ఉగ్రత రాబోతా ఉంది. ఇప్పుడైనా మారుమనసు పొందండి. ఇప్పుడైనా గాని దేవుని దగ్గరికి రండి అని అంటుంటే ఎవ్వరు కూడా వినలేదు. ఇంకా నోవహు యొక్క ఏం తెలుసంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 7 వచనంలో ఆహ్, నోవహు విశ్వాసమును బట్టి ఎంత విశ్వాసం కావాలండి? దేవుడు చెప్పాడు, "నువ్వు ఓడను కట్టమన్నాడు." ఆ ఓడను కడతా ఉంటే ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు ఏం జరగట్లేదు. దేర్ వాస్ నో రెయిన్ ఎట్ ఆల్. ఆ టైంలో వర్షమే రాట్లేదు. కానీ నోవాహు విశ్వాసం బట్టి దేవుడు ఏది చెప్పాడో అది ఖచ్చితంగా జరిగిస్తాడు అనేది తను చెప్తా ఉన్నాడు. ఒక నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేయమని దేవుడు చెప్పినప్పుడు నిజంగా ఆ ఇంటి వారి రక్షణ కోసం అంటే అందరి కోసం తయారు చేశాడు. కానీ ఆ ఇంటి వారు మాత్రమే ప్రవేశించారు అని చూస్తా ఉంటాం. దేవునికి విధేయత చూపించాడు. విధేయత అనేది ఎలాంటి పరిస్థితిలో చూపించాడంటే ఆహ్, ఏం అర్థం కానప్పుడు, ఆహ్, ఏం జరగనప్పుడు నోవాహుని ఓడ కట్టమన్నాడు. ఆ యొక్క మెజర్‌మెంట్స్ ఇచ్చాడు. ఎలా కట్టాలో చెప్పాడు. కానీ దేవుడు చెప్పినట్టుగా వర్షమే రాట్లే. జలప్రళయం వదిలిపెట్టాడు. వర్షమే రాట్లేదు. కానీ అలాంటి టైంలో ఏం అర్థం కానప్పుడు దేవునికి విధేయత చూపించాడు. ప్రియులారా మన జీవితంలో ఒబేయింగ్ గాడ్ అంటే కొన్నిసార్లు మనకి ఏం అర్థం కాదు. దేవుడు చెప్తాడు విశ్వాసంతోటి దేవునికి మాత్రం విధేయత చూపించాలి. ఒక్క విషయం ఏంటంటే, దేవుడు తను చెప్పింది చేసి తీరుతాడు అనేది మనం నమ్మకం గట్టిగా నమ్మినప్పుడు, అన్ని పరిస్థితుల్లో కూడా మనం విధేయత చూపించడానికి అవకాశం ఉంటా ఉంటది. కాబట్టి నోవాహు తన యొక్క రైచియస్‌నెస్‌ని తను కాపాడడం చూస్తుంటాం. ఆ విధంగా ఓడను నిర్మించి లోకం పైన నేరస్థాపన చేసినట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటా ఉంది. నౌ విల్ సీ నోవా ఫ్యామిలీ. నోవా యొక్క కుటుంబం ఎలా ఉంది అనేది మనం డైరెక్ట్‌గా వాక్యంలో లేకపోయినప్పటికి కూడా వి కెన్ అండర్‌స్టాండ్. ఆహ్, జరిగినదంతటిని బట్టి మన అర్థమయ్యేది ఏంటంటే, నోవా అడ్మినిస్ట్రేడ్ ఫ్యామిలీ ఆల్టర్. ఎందుకు నోవాహు తన కుటుంబం ఆ ఓడలోకి ప్రవేశించారు అంటే, నోవాహు ఎందుకు నిందారహితంగా ఉండగలిగాడు? ఎందుకు కృప పొందినవాడుగా ఉన్నాడు? ఎందుకు దేవునితో నడుస్తూ వచ్చాడు? కుటుంబం అంతటిని కూడా నడిపించగలిగాడంటే, నోవాహు తన కుటుంబంలో ఆహ్, బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికొచ్చి దేవుని ఆరాధించడం అనేది చూస్తా ఉన్నాం. ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో జస్ట్ పాజ్ ఫర్ ఎ సెకండ్ అండ్ లుక్ ఎట్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాల్లో ఈ కుటుంబ బలిపీఠం ఉందా? మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికొచ్చి కుటుంబంగా దేవుని ఆరాధిస్తున్నామా? దేవుని వాక్యం చదువుకుంటున్నామా? ప్రార్థన చేస్తున్నామా? దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. కుటుంబ బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యమైంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నోవాహు ఈ కుటుంబ బలిపీఠాన్ని ఫ్యామిలీ ఆల్టర్ అనేది తన కుటుంబంలో ఉంచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకో విషయం మనకు అర్థమవుతది ఏంటంటే, నోవాహ్ వైఫ్ కోఆపరేటెడ్ ఇన్ ది విజన్. నోవాకి ఏదైతే దేవుడు దర్శనమిచ్చాడో, నువ్వు ఒక ఓడను కట్టాలి. ఆహ్, ఆ ఓడ ఆ ఓడలోకి ఆహ్, ఆ సమస్త ప్రాణులు ఎంటర్ అవ్వాలి అని చెప్తున్నప్పుడు, నోవాహు తను కడతా ఉన్నప్పుడు భార్య నార్మల్‌గా ఈరోజంటే, "ఏంటిది అంత పిచ్చి పిచ్చి పనులు చేస్తా ఉంటావు.
ఈ ఓడేంటి? కట్టడం ఏంటి? పట్టణం మధ్యలో కట్టడం ఏంటి? ఇదేమి అసలు సెన్సిబుల్‌గా లేదు అని అనొచ్చు. కానీ నోవాహుకి దేవుడిచ్చినటువంటి దర్శనానికి నోవహు భార్య కోఆపరేట్ చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎప్పుడైతే నోవాహు దేవునితో నడుస్తున్నాడో, నీతి ఉన్నాడో, తన భార్య కూడా తన యొక్క భక్తిని చూసి ఆ విజన్‌లో తనకి కోఆపరేట్ చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటంటే ఆహ్, ఆహ్, స్పౌస్‌గా మనం ఉంటున్నప్పుడు, భార్యాభర్తలుగా ఉంటున్నప్పుడు ఆహ్, భర్తకి దేవుడిచ్చిన దర్శనంలో భార్యలు కోఆపరేట్ చేసేవారుగా, ఆ దర్శనాన్ని కూడా వాళ్ళు కూడా క్యాచప్ చేసుకొని, వాళ్ళు కూడా కోఆపరేట్ చేసేవారుగా ఉండాలి అనేది మనకి అర్థమవుతా ఉంది. సో, ఇద్దరు కలిసి చేయాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశ్యం. చాలాసార్లు భర్త ఒక పరిచర్య చేస్తా ఉంటాడు, భార్య ఇంకో పరిచర్య చేస్తా ఉంటది. ఇద్దరికి పొంతనుండదు. అది కాదు దేవుడు కోరేది. ఇద్దరు కలిసి కుటుంబాలుగా ఏం చేసినా, ఏ పరిచర్య చేసినా కూడా చేయాలి అనేది దేవుడు కోరుతా ఉన్నాడు. నోవహు యొక్క భార్య నోవహు యొక్క దర్శనంలో పార్టిసిపేట్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. నోవహు యొక్క కుమారులు ఈ ఓడను కట్టే ప్రక్రియలో డెఫినిట్‌గా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ వచ్చారు. ఒకవేళ వాళ్ళు హెల్ప్ లేకపోతే ఈ ఓడ కట్టడం అనేది అంత సులువైంది కాదు. అంత ఈజీగా కంప్లీట్ అయ్యేది కాదు. కానీ నోవాహు యొక్క కుమారులు చక్కగా బహుశా ఆ తలుపులు పెట్టమంటే పెట్టేవారు, కిటికీలు పెట్టమంటే పెట్టేవారు. ఇంక ఈ ఓడ కట్టే విషయంలో కుమారులందరూ కూడా దే వర్క్డ్ అలాంగ్ విత్ హిమ్. తనతో పాటు పనిచేసినట్టుగా మనం చూస్తా ఉన్నారు. ఆహ్ కుమారులు, కోడళ్ళు కూడా. కుమారులు ఆహ్, నార్మల్‌గా చాలా సార్లు ఏమవుతదంటే కొంచెం రెబెలియస్‌గా ఉంటారు. కానీ అలాంటిది నోవహు యొక్క కుమారులు నోవహుతో పాటు ఈ ఓడ కట్టే ప్రక్రియలో తనతో కలిపి పనిచేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటంటే నోవహు యొక్క తరంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క తలంపుల్లోని ఊహ అంతా కేవలం చెడ్డదిగా ఉంటున్న పరిస్థితిలో నోవహు ఏం చేశాడంటే లోకంలో, సమాజంలో, ఆ కల్చర్‌లో, ఆ తరంలో వాళ్ళ యొక్క తలంపులు, వాళ్ళ యొక్క ఊహలు, వాళ్ళ యొక్క ఇన్‌ఫ్లూయన్స్ ప్రభావం వాళ్ళ కుమారుల మనస్సులోకి రాకముందే నోవహు దేవుని వాక్యం చేత వాళ్ళ యొక్క మైండ్స్‌ని నింపేసాడు. వాళ్ళ యొక్క తలంపులను నింపేసాడు. నోవా ఫిల్డ్ దేర్ ఇమాజినేషన్ విత్ గాడ్స్ వర్డ్ బిఫోర్ ద వరల్డ్ కుడ్. అంటే లోకం బయటికెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇన్‌ఫ్లూయన్స్, వాళ్ళ యొక్క తలంపులు, ఆహ్, వాళ్ళ యొక్క ఊహలు అన్నీ అందరి పైన రుద్దుతా ఉంటారు. సో, అవి రాకముందే నోవాహు తన కుమారుల యొక్క మనస్సుల్ని, వాళ్ళ యొక్క ఇమాజినేషన్‌ని దేవుని వాక్యం చేత నింపాడు. ప్రియులారా, ఈ టైంలో పేరెంట్స్‌గా ఉంటున్న వారు జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటంటే, ఎంత ఎర్లీగా పిల్లలకి దేవుని వాక్యాన్ని మనం నూరిపోస్తే, దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయంలోకి చొప్పిస్తే, అంత క్షేమం, అంత భద్రత మన పిల్లలకుంటది. బయటికెళ్ళినప్పుడు వి కాంట్ అవాయిడ్. వాళ్ళు బయటికెళ్ళాలి. బయటికెళ్ళినప్పుడు కల్చర్‌లో ఎన్నో రకాలైనటువంటి ఫిలాసఫీస్, ఇజమ్స్, ఎన్నో రకాలైనటువంటి ఆలోచన విధానాలు, లోకానుసారమైన ఎన్నో ఉంటాయి. కానీ అవన్నీ కూడా మన పిల్లల యొక్క మనసుల్లోకి, ఇమాజినేషన్‌లోకి రాకముందు, మనం గనక మన పిల్లల యొక్క ఇమాజినేషన్‌ని దేవుని వాక్యంతో నింపితే, వాళ్ళు అటన్నిటిని కూడా సస్టెయిన్ అవ్వటానికి వాళ్ళు సిద్ధపడతారు. అలాగా చేయవలసిన వారుగా ఉంటా ఉన్నాం. నోవహు కుటుంబం ఆ విధంగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో, నోవహు యొక్క లెగసీ, తన యొక్క వారసత్వం ఎలాగుంది అంటే, హి ఈస్ ద ఫాదర్ ఆఫ్ న్యూ జనరేషన్. తను కొత్త తరానికి ఒక తండ్రిగా ఉంటా ఉన్నాడు. యాక్చువల్‌గా దేవుడు ఆదామును సృష్టించి, ఆదాము ద్వారా ఆహ్, మానవాళి అంతా కూడా రావటానికి ఏర్పాటు చేశాడు. కానీ ఇవ్వబడినటువంటి స్వచిత్తాన్ని దుర్వినియోగం చేసుకోవటం వాడు పాపం ప్రవేశించి, ఆ తరమంతా కూడా పాడైనప్పుడు, తరమంతా నాశనం చేయబడి, కేవలం నోవాహు తన కుటుంబం ద్వారా ఒక కొత్త తరానికి పునాదిగా నోవాహు తను వేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో, హి ఈస్ ద ఫాదర్ ఆఫ్ న్యూ జనరేషన్ అని మనం చూస్తా ఉన్నాం. అండ్ దెన్ హి కెప్ట్ హిస్ ఫ్యామిలీ ప్యూర్ అండ్ రెస్క్యూడ్. తన అంతా అలాంటి పరిస్థితిలో, అలాంటి తరంలో కూడా తన కుటుంబాన్ని పవిత్రంగా ఉండి రక్షించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది. కుటుంబాన్ని రక్షించుకోవటం అనేది. సో, వి ఆర్ కాల్డ్ టు రెస్క్యూ అవర్ ఫ్యామిలీస్. మనం కుటుంబాన్ని రక్షించుకునే వారుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేని నుంచి రక్షించుకోవాలంటే, ఈ లోకం యొక్క
ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి, లోకం యొక్క పద్ధతుల నుంచి, లోకం యొక్క ఆ థాట్ ప్రాసెస్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా మనం కుటుంబాన్ని రక్షించుకోవాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఎక్కడ కూడా ఆహ్, నోవాహు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, నీతిని ప్రకటిస్తున్నప్పుడు నమ్మపోతే వాడు నమ్మటానికి అనుకూలంగా ఎక్కడా తన స్టాండర్డ్స్‌ని అంటే దేవుడు ఏం చేయబోతున్నాడు అన్న దాన్ని ఎక్కడ తగ్గించినట్టుగా మనం మనం చూస్తా ఉన్నాం. సో, సో నోవాహు ఆ విధంగా మంచి లెగసీని మనం ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. నోవాహు యొక్క కుమారులు మనకు తెలుసు. షేము, తర్వాత హాము, ఆహ్, యాపెతు. వీళ్ళు ముగ్గురు నుంచి కూడా వచ్చారు. కొత్త నిబంధనలో ఆదిమ సంఘంలో 3 చాలా స్పెక్టాక్యులర్ కన్వర్షన్స్ జరిగినాయి. అపోస్తుల కార్యాలు 8, 9, 10. ఎనిమిదో అధ్యాయంలో మనకు తెలుసు దేవుడు ఫిలిప్పును కోరుకొని ఆహ్, ఆహ్, ఇథియోపియా నపుంసకుల అధికారి దగ్గరికి వెళ్ళమంటాడు. సో ఫిలిప్పు నపుంసకుడికి వెళ్తాడు. అక్కడ బాప్టిజం పొందుతాడు. మళ్ళీ తను వెళ్ళి ఆఫ్రికా ఖండానికి వెళ్తాడు. ఆఫ్రికా ఖండానికి వెళ్ళినప్పుడు అక్కడ తన సువార్తను ప్రకటిస్తాడు. ఈరోజు ఆఫ్రికా ఖండంలో మోర్ దాన్ 300 మిలియన్ క్రిస్టియన్స్ ఉంటా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఎవరు అంటే ఆహ్, ఆహ్, వీళ్ళు హాము కుమారులు, హాము సంతానం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 9వ అధ్యాయంలో మనం చూస్తాం పౌలు యొక్క కన్వర్షన్. దమాస్కు రోడ్‌లో వెళ్తున్నప్పుడు దేవుడు పిలుస్తాడు. తను అద్భుతమైన రీతిగా కన్వర్ట్ అవుతాడు. సో వీళ్ళు ఆహ్, షేము సంతానం. 10వ అధ్యాయంలో కొర్నేలియస్ ఒక శతాధిపతి తను మారుమనసు పొందుతాడు. సో తను కూడా చాలా అంటే యూరోప్ అంతట్లో కూడా తను ఒక గొప్ప ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాడు. ఇక్కడ యాపెతు యొక్క సంతానం అని చూస్తా ఉన్నాం. అంటే తర్వాత పాపం చేసినప్పుడు కూడా దేవుడు రికవరీ చేసుకుంటూ వచ్చాడు. ఈ ముగ్గురు ప్రాముఖ్యమైన వాళ్ళు ఈ నోవాహ్ యొక్క లెగసీలో పార్ట్ ఆఫ్ ది లెగసీ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో ప్రియులారా మనం నోవాహ్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే మన యొక్క జీవితం, మన యొక్క కుటుంబం మనం నీతిగా జీవించి దేవునికి అనుకూలంగా ఉంటూ దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు ఆహ్, మన మట్టుకే కాదు గానీ, మన లెగసీని కూడా కాపాడతాడు. ఒక మంచి వారసత్వం ఇస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో, నోవాహ్ లెగసీలాగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకొక లెగసీ లోతు. లోతు తను ఒక అన్‌గాడ్‌లీ లెగసీని తను విడిచిపెట్టినట్టుగా చూస్తా ఉన్నాం. అంటే భక్తి లేనటువంటి ఒక వారసత్వాన్ని తను విడిచిపెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో, లోతు యొక్క తరం ఎలా ఉన్నారు అంటే గనక అపో ఆదికాండం 18దో అధ్యాయంలో మనకు కనపడతా ఉంటది. ఆదికాండం 18దో అధ్యాయం 20, 21 వచనాల్లో నేను చదువుతాను. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుకను. సో, లోతు తరం ఎలా ఉందంటే ఇట్స్ ఎ సిన్‌ఫుల్ జనరేషన్. వాళ్ళ పాపమంట బహుభారమైనది. చాలా అంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాంటి తరంలో లోతు జీవించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు 21 వచనంలో ఉంటది. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చేయని యెడల నేను తెలుసుకుందుననెను. యెహోవా ఏమంటున్నాడంటే నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేరో. పాపం చేసినప్పుడు దేవుడు వెంటనే శిక్షించడు. హి గివ్స్ టైమ్. వార్న్ చేస్తాడు. టైమ్ ఇస్తాడు. రిపెంట్ అవ్వటానికి చాలా ఛాన్సెస్ ఇస్తాడు. చాలా టైమ్ ఇస్తా ఉంటాడు. అలాగా ఈ సొదొమ, గొమొర్రాలకి దేవుడు చాలా టైమ్ ఇచ్చాడు. చాలా ఓపిక పట్టాడు. చాలా టైమ్ ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణంగా చేసిరి. అంటే ఇంకా వాళ్ళ పాపం పూర్తిగా అయినప్పుడు ఇంక దేవునికి శిక్షించడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు దేవుడు శిక్షిస్తాడంట. అంటే ఎంత ఛాన్స్ ఇవ్వబడ్డది. ఎన్ని సార్లు వాళ్ళకి చెప్పబడ్డది. ఎన్ని సార్లు వాళ్ళకి ఆహ్, రిపెంట్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వబడ్డదో అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. గానీ వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళు రిపెంట్ అవ్వటానికి, మారుమనసు పొందటానికి, వాళ్ళకి పాపం నుంచి రాబడ్డానికి ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. సో, ఇట్ వాస్ ఏ ఆహ్,
స్టబర్న్ జనరేషన్ అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నాట్ ఓన్లీ దట్, ఇట్స్ ఎ షేమ్ఫుల్ జనరేషన్. 19వ అధ్యాయంలో ఒక వచనం చదువుతాను చూడండి, చదివినప్పుడు చాలా భయం వేస్తుంది. 4వ వచనం. ఇది మనకి తెలుసు. సొదొమ గుమ్మరాల్ని నాశనం చేయడానికి దేవదూతలు వచ్చినప్పుడు ఎవరో ఇద్దరు మనుషులు వచ్చారనేసి ఆ పట్టణంలో అందరూ వచ్చారంట. 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టువేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. వాట్ ఏ షేమ్లెస్ జనరేషన్! ఇలాంటివి ఏ యవనస్తులు చేశారంటే ఓకే, వాళ్ళు యవనస్తులు యవనప్రాయం ఉన్నారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఓడింగ్ ఏంటంటే బాలురు, వృద్ధులు, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా వాళ్ళు హోమోసెక్షువాలిటీ చేయటానికి వాళ్ళు పైగా నార్మల్‌గా ఇలాంటి పాపం చేసేటోళ్ళు, అమ్మో! మా నాన్న చూస్తున్నాడేమో, మా తాత చూస్తున్నాడేమో అని భయపడతా, భయపడి చేస్తారు. ఇప్పుడు అదేం లేదు. తాత అదే పనికొచ్చాడు, బాలుడు అదే పనికొచ్చాడు. సో, కలిసి వాళ్ళు పాపం చేయటానికి రెడీ అయిపోయారంటే వాట్ ఎ షేమ్‌లెస్ జనరేషన్ ఇట్ ఈస్. ఎంత షేమ్‌లెస్ జనరేషన్ అనేది మనకు అర్థమవుతా ఉంటది. అంత మాత్రమే కాకుండా ఎసెన్షియల్ జనరేషన్, రెండో పేతురు రెండో అధ్యాయంలో ఒక మాట ఉంటది. లోతు యొక్క దినాలు ఎలా ఉన్నాయనేది మనకి ఒక మాట ఉంటది. ఆహ్, నిమిషం చదువుతానండి. రెండో పేతురు రెండో అధ్యాయం ఏడో వచనంలో, దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించు. దుర్మార్గులు కామ వికారమైన నడవడి చేత ఆల్ ద టైమ్ వాళ్ళ ఆలోచన ఏంటంటే కామ వికారం, దుర్మార్గులు అంటే సెన్షియల్ థింకింగ్. వాళ్ళు మనసులో ఎప్పుడు కూడా ఎప్పుడు కామం చేద్దామా అన్నట్టుగా ఆలోచన ఉంది. దట్ వాస్ ద జనరేషన్ ఇన్ లోస్ టైమ్. లోతు దినాల్లో అలాంటి తరం ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో, లోతు కుటుంబం ఏ విధంగా ఉంది అని మనం చూద్దాం. ఎ ఫాదర్ వితౌట్ ఇన్‌ఫ్లూయన్స్. లోతు ఒక తండ్రిగా ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాడు. ఎలాంటి ప్రభావాన్ని చూపించలేని పరిస్థితిలో తనున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో, ఆహ్, ఎక్కడ కూడా అంటే తనకి వాక్యం తెలియక కాదు, దేవుని గురించి తెలియక కాదు, అబ్రహాంతో చాలా కాలం ఉన్నాడు. అన్నీ తెలుసు. కానీ ఎక్కడ కూడా ఒక దైవికమైనటువంటి ప్రభావాన్ని చూపినట్టుగా మనకు కనపడదు. తన అల్లుళ్ళు 19వ అధ్యాయం మనకి కనిపిస్తా ఉంది. ఆహ్, అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరెవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను. కనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్ము పంపినని చెప్పగా, ద రెస్పాన్స్ ఆఫ్ హిస్ సన్స్ ఇన్ లా. వాళ్ళ అల్లుళ్ళు ఏమంటున్నారో తెలుసా? లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి, రండి, ఈ చోటు విడిచి రండి. యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. అల్లుళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఏ పో పో పో! నువ్వు మాకు చెప్పొచ్చావా? మాకు తెలుసులే. ఎగతాళి చేస్తా ఉన్నారంట. దట్ ఈస్ హిస్ ఫ్యామిలీ. భార్య ఏం చేసిందో తెలుసా? 19వ అధ్యాయం 26వ వచనం. అప్పటికే సొదొమ గుమ్మరాలని దేవుడు ఆహ్, నాశనం చేశాడు. వీళ్ళని బలమీట మీద వాళ్ళు బయటకి లాక్కొచ్చారు. భార్య ఏం చేస్తుందంటే, బయటకొచ్చిన తర్వాత ఆ సొదొమ పట్టణంతోటి ఎంత అటాచ్ అయిందంటే, అది కాలిపోతున్నా గానీ, తనకి బహుశా తను ఇంట్లో విడిచిపెట్టినటువంటి వస్తువుల విషయం, లేకపోతే చీరల విషయం ఏం ఆలోచించిందో,
లేకపోతే తను అలవాట్లు, తన యొక్క స్నేహితులు, వాళ్ళతో ముచ్చట్లు ఏం ఆలోచించిందో కానీ 26 వచనం ఉంది. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభాయను. సో బలిమిటి మీద లోతు అంటే లోతు భార్య సొదొమ నుంచి వచ్చింది కానీ సొదొమ భార్య హృదయంలో మాత్రం ఆ, లోతు భార్య హృదయంలో మాత్రం సొదొమ ఉండనే ఉంది ఇంకా. సో షీ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ద సొదొమ్, బట్ స్టిల్ సొదొమ్ వాస్ ఇన్ హర్ లైఫ్. తన జీవితంలో ఉంటా ఉంది. భార్య వెనక్కి తిరిగి చూసినట్టుగా ఉంది. పిల్లలు, కుమార్తెలు, వాడు ఏం చేశారో మనకు తెలుసు. 31 వచనం చదువుతాను. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వాట్ ఏ పిటి! వారి తండ్రి వలన గర్భవతులైరి. ఇది దేవుని గురించినటువంటి తెలిసినటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో జరుగుతున్న విషయాలు. ఆడపిల్లలు వచ్చి తండ్రితోటి కూడి వాళ్ళు తండ్రి వలన గర్భవతులయ్యారండి. దిస్ ఇస్ ద లోత్స్ ఫ్యామిలీ. 14:12లో మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకుని పోగా తన ఆస్తి అంతా కూడా వాళ్ళు పట్టుకుపోయారు. ఇది లోతు యొక్క కుటుంబం. మ్యాక్స్ వాగ్నర్ అని ఆయన ఏమంటాడంటే, వెన్ యూ గో అగెన్స్ట్ గాడ్స్ లాస్ యూ డోంట్ బ్రేక్ దెమ్, దే బ్రేక్ యూ. నువ్వు దేవుని నియమాలకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు నువ్వు వాటిని బ్రేక్ చేస్తున్నావు అనుకుంటావు కానీ అవే నేను బ్రేక్ చేస్తాయి అని మ్యాక్స్ వాగ్నర్ అంటూ ఉంటాడు. ప్రియర ఈ ఉదయకాల సమయంలో మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోవాల్సిన టైం ఇది. ఆ, మనం దేవుని యొక్క నియమాలకి, దేవుని వాక్యానికి మనం వ్యతిరేకంగా వెళ్తున్నామో పరీక్షించుకోవాల్సిన టైం ఇది. సో ఇఫ్ వీఆర్ బ్రేకింగ్ దెమ్, ఇట్స్ నాట్ వీఆర్ బ్రేకింగ్ దెమ్, బట్ దే విల్ రియల్లీ బ్రేక్ యూ, బ్రేకర్స్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోతు ఎందుకు ఆ, ఇలాగ అయ్యాడు? లోతు యొక్క పతనాలు ఏంటి, ఫ్లాస్ ఏంటి అని మనం ఆలోచిస్తే, నెంబర్ 1, లోతు హీ వాజ్ సెల్ఫిష్. 13 అధ్యాయం 10 వచనంలో ఉంది. ఆ, అబ్రాము, మనం విడిపోదాం, మన పశువుల కాపర్లకి కలహం వచ్చింది, నువ్వు ఎటు వెళ్తావో చెప్పు, నేను ఐ విల్ టేక్ ద అదర్ సైడ్ అంటున్నప్పుడు లోతు ఏం చెప్పాల్సిందంటే, పెదనాన్న నీకు పిలుపు ఉంది, నీతో పాటు ఏదో నేను వచ్చాను అలాగా. నువ్వు పెద్దోడు, వయసులో పెద్దోడు, అనుభవంలో పెద్దోడు, ఆ, తర్వాత ఈవెన్ స్పిరిచువాలిటీలో పెద్దోడు, పిలుపు నీకుంది, నువ్వే ముందు తీసుకో, నేను తర్వాత తీసుకుంటాను అని ఉండాల్సింది. కానీ లోతుకి ఛాన్స్ దొరికింది, మళ్ళీ ఎక్కడ పోతుందో అన్నట్టుగా లోతు తన కన్నులెత్తి హీ వాజ్ సెల్ఫిష్. సో సెల్ఫిష్నెస్ అనేది ఆ, మన పతనానికి ఒక అంటే ప్రారంభం అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అండ్ దెన్ లో లో లుక్డ్ అట్ గ్రీనరీ. తను పచ్చదనాన్ని చూశాడు. తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశమందుల నీళ్లుపారు దేశమై ఉండెను. సో ఇట్ వాస్ చాలా గ్రీనరీగా ఉంది. కొన్నిసార్లు మనం ఎందుకు పొరపాట్లు చేస్తామంటే, వీ లుక్ ఎట్ గ్రీనరీ. పైకి ఏదైతే మంచిగా ఉంటుందో అలాంటివి చూస్తూ ఉంటాం. పైకి ఏదైతే అందంగా ఉంటుందో, పైకి ఏదైతే మంచి డబ్బులు ఉన్నట్టు ఉంటుందో, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో చూసి దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి, దేవుని సమయానికి ఆ, ఏమి కనిపెట్టకుండా ఇది బాగుంది అన్నట్టుగా వెంటనే వీ కమ్ టు ది కంక్లూజన్స్, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. లోతు ఆ యొక్క పచ్చదనం చూసి తన నిర్ణయం తీసుకున్నాడు. దాని కాన్సిక్వెన్స్ మనకు తెలుసు. లోతు మెటీరియలిస్టిక్, కేవలం భౌతికమైన విషయాలు మాత్రమే చూశాడు. తనకి ఏది ఆ, ఆ, ఎక్కడ పచ్చగుంటుంది, తర్వాత తన పశువులు ఎక్కడ చక్కగా మేత మేస్తాయి, అదే చూసుకున్నాడు కానీ ఆత్మీయ విషయాలకు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మన జీవితంలోనే అండి
కేవలం మెటీరియలిస్టిక్గా ఉంటే మనం చాలా నష్టపోయే ప్రమాదం ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోతు ఏం చేశాడంటే ఆ, 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 12 నుంచి 14 అన్ని చదవను కానీ ఆ, ఆ, కాబట్టి ఆ, అబ్రాము కనాన్లో నివసించును. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాను. ఐ వాంట్ యూ టు నోటీస్ దట్ వర్డ్, సొదొమ దగ్గర. సో తను సొదొమ ఎంటర్ అయినప్పుడు సొదొమ దగ్గర మేబీ ఒక అవుట్స్కట్స్లో తను గుడారం వేసుకున్నాడంట. 14:12 ఏముందంటే, మరి అబ్రాము సహోదరుని లోతు సొదొమలో, అవుట్స్కట్స్ నుంచి ఇప్పుడు లోనికి వచ్చాడు. ఇప్పుడు సొదొమలో లోనికి వచ్చేసాడు. 19:1 ఏముందంటే, ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద, గవిని యొద్ద అంటే ఆ, పెద్దలు ఎల్డర్స్ అంతా కూర్చుని పంచాయతీలు పెడతా ఉంటారు. సో హీ హెస్ బికమ్ సో పాపులర్, అక్కడికి వచ్చాడు. సో సుధమ దగ్గర టెంట్ వేసుకున్నాడు, సుధమలోకి వచ్చాడు, ఇప్పుడు గవిని దగ్గర వరకు వచ్చేసాడు. నార్మల్గా ఏమంటారంటే, నోబడి ఫాల్స్ ఇన్ టు సిన్, ఎవరు కూడా పాపంలో పడిపోరంట. ఎవ్రీబడి స్లైడ్స్ ఇన్ టు సిన్, పాపంలో జారుకుంటారంట. అంటే అది కనపడదు, ఈ జారుకునే ప్రక్రియ కనపడదు. అంతవరకు అన్న చాలా మంచోడు, అన్న చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థనాపరుడు అనుకుంటూనే ఉంటాము. వన్ ఫైన్ డే మనం ఒక న్యూస్ వింటాం, అరే అన్న ఇలాంటి తప్పు చేశాడా అనేసి. కానీ అది ఒక్క రోజులో జరగలేదండి. అది ఈరోజు జరిగిందంటే మేబీ 1 year బ్యాక్ ఎప్పుడో తను ఒక చిన్న థాట్కి తను ప్లేస్ ఇచ్చాడు, దాన్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు, దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాడు, దానికి ఈల్డ్ అవుతూ వచ్చాడు. సో అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే తను పడిపోయినట్టుగా చూస్తూ ఉంటాం. సుధమ దగ్గర గుడారం వేసుకున్నాడు, సుధంలోకి వెళ్ళాడు, సుధమ గౌని అది వరకు వచ్చేసాడు. సో దట్ ఈస్ ద స్టేజెస్ ఆఫ్ ఫాల్ అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొలాప్స్ ఆఫ్ క్యారెక్టర్. సుధమ మనుషులు వాడిని మన దగ్గర తీసుకురా, మేము వారిని కూడాలి అంటే, లోతు ఏమన్నాడు తెలుసా? లోతు వెలుపల ద్వారం దగ్గర ఉన్న వారి దగ్గరికి వెళ్ళి తన దగ్గర తలుపు వేసి, అన్నదారా ఇంత పాతకము కట్టుకొనకడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకు తీసుకుని వచ్చేదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయడి. తన సొంత కుమార్తెలను వాళ్ళకి ఇవ్వటానికి రెడీ అయిపోయాడు. ఇస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. అరే వాట్ ఈస్ దిస్? క్యారెక్టరు ఎంత కొలాప్స్ అయిపోయింది. కేవలం తన సెక్యూరిటీ కోసం కుమార్తెలను అమ్మేయటానికి ఇష్టపడిపోయావా? ఎంత ఎంత భయంకరమైనది. లోతు తన యొక్క మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడం విషయంలో ఫెయిల్ అయ్యాడు. లోతు ఫెయిల్ అయ్యాడు, నో ప్రాబ్లం. చాలామంది మనం ఫెయిల్ అవుతూ ఉంటాం, వీ ఆల్ ఫెయిల్. కానీ ఒక్క విషయం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ, మనం ఫెయిల్ అవుతున్నప్పుడు ఏదో టైంలో మనకు ఫెయిల్యూర్స్ జ్ఞాపకం చేసుకొని దాన్ని కన్ఫెస్ చేసుకోవటం, ఒప్పుకోవటం, కరెక్ట్ చేసుకోవటం. మనకు తెలుసు ఆ, టైటానిక్ షిప్ గురించి. సో టైటానిక్ చాలా పవర్ఫుల్ షిప్ అది. ఆ, దాని యొక్క బిల్డ్ చేసిన ఆయన అన్నాడంట, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ ఇట్, దేవుడు కూడా దీన్ని సింక్ చేయలేడు అన్నాడంట. వెళ్తా ఉంటుంటే ఐస్బర్గ్స్ ఉన్నాయి అనే సిగ్నల్ వచ్చింది. ఐస్బర్గ్స్ అహెడ్, చేంజ్ కోర్స్. అంటే సముద్రంలో ఈ ఐస్బర్గ్స్ ఉంటాయి, అవి ఆ, ఈ ఓడ మార్గానికి అడ్డొస్తూ ఉంటాయి. అవి ఉన్నాయి ముందు, నువ్వు ఆ, నీ మార్గాన్ని సరి చేసుకో, అది రావద్దు అంటే ఆ పైలట్ నెగ్లెక్ట్ చేశాడు. అవి ఏమవుతుంది, ఇది చాలా అంత పవర్ఫుల్గా కట్టబడ్డది అన్నాడు. సో దానికి తెలుసు, ఐ థింక్ మోర్ దాన్ 1200 ప్యాసింజర్స్ డై. మన జీవితంలో చాలాసార్లు సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, ఐస్బర్గ్స్ హెడ్, చేంజ్ కోర్స్. నీ జీవితంలో
నష్టం రాబోతుంది, కష్టం రాబోతుంది, నీ జీవితంలో తీర్పు రాబోతుంది. నువ్వు ఎప్పుడైనా మారుమనసు పొందు అని వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనం మారుమనసు పొంది మన యొక్క పాపస్థితి నుంచి కరెక్ట్ చేసుకోవాలి. సో, లోతు ఆ విషయంలో ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో, ఇంకోటి ఏంటంటే, లోత్ ఫెయిల్ టు బ్రింగ్ హిస్ చిల్డ్రన్ టు ఫ్యామిలీ ఆల్టర్. దీని అర్థమవుతూ ఉంటుంది మనకి. బహుశా ఏనాడు కూడా కుటుంబం అంతటిని కూడా పిల్లలందరినీ, భార్యను ఒక కుటుంబ బలిపీఠం దగ్గరికి తెచ్చి ఉండడు అనేది మనకి అర్థమవుతా ఉంది. హీ కుడ్ నాట్ బ్రింగ్ ఇట్. సో, అందుకే పిల్లల్లో ఎక్కడ కూడా దైవికమైనటువంటి భయం, దైవికమైన జ్ఞానం ఎక్కడ కూడా ఉన్నట్టుగా మనకు కనపడట్లేదు. లోత్ హెసిటేటెడ్ టు టేక్ వైటల్ డెసిషన్స్. 19:16 వచనంలో ఆ యొక్క దేవదూతలు వచ్చి, ఈ ఊరి దోష శిక్షలో నశించుకోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. 16 వచనంలో అతడు తడవు చేసెను, తడవు చేసెను. ఇంకా ఆలోచిస్తున్నాడంట. ఇంకా ఆలోచిస్తున్నాడంట. ఆహ్, తడవు చేసెను. హి హెసిటేటెడ్. ఏంటి ఆలోచించేది? ఓ పక్క వాడొచ్చింది నాశనం చేయటానికి. రమ్మంటే ఇంకేం ఆలోచిస్తున్నావు? చూద్దాం, చూద్దాం. ఇంకా మారతదేమో. ఇంక నా ప్రాపర్టీస్ ఉన్నాయి. నా యొక్క ఏంటది ఆహ్, భూములున్నాయి. నేను బ్యాంకు వాళ్ళు అప్పులు ఇవ్వాలి, మళ్ళీ తిరిగి తీర్చాలి. ఏం ఆలోచిస్తున్నాడు? పిల్లరా మన జీవితంలో దేర్ విల్ బి టైమ్స్ వేర్ వి హావ్ టు టేక్ వైటల్ డెసిషన్స్. స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచ్యువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో వచ్చినప్పుడు ఏదన్నా మన ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించేది ఉంటే గనక, అది ఎంత నష్టమైనా గానీ వైటల్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు డోంట్ హెసిటేట్. తడవ చేయకూడదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోత్ ఫెయిల్ టు విట్నెస్. లోతు విట్నెస్ చేయటంలో ఫెయిల్ అయ్యాడని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సొదొమ గుమ్మరాల్ని నాశనం చేయటానికి దేవదూతలు వచ్చినప్పుడు అబ్రాము ప్రార్థన చేస్తాడు. మాట్లాడతాడు. ప్రభా! మరి ఏంటంటే ఇలాగ సొదొమ గుమ్మరాన్ని నాశనం చేయబోతున్నాను. వాళ్ళ యొక్క పాపం నా యొద్దకు చేరింది అనంటే, మరి అబ్రాము మొదలుపెడతాడు. ప్రభా! మరి ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే, మరి నీతిమంతులు కూడా నాశనం చేస్తావా? ఆహ్, మరి నీతిమంతుని దుష్టునితో సమానంగా చేయుట నీకు దూరమవును గాక అంటే, లేదు లేదు 50 మందుంటే నాశనం చేయనంటాడు. ఓకే. మరి సపోజ్ నాకంత ఎగ్జాక్ట్ తెలీదు గానీ, ఐదుగురు తక్కువున్నారనుకో, 45 అంటే నేను చేయనంటాడు. ఒకవేళ 40 మందే ఉన్నారనుకో, 40 మందున్నా చేయనంటాడు. మళ్ళీ ఏమనుకోవద్దు నేను మాట్లాడుతున్నానని, 30 మందే ఉన్నారనుకో, 30 మందంటే కూడా చేయను. ఒకవేళ 10 మంది తక్కువున్నారనుకో, 20 మందున్నా చేయను. ఆఖరిసారి ప్రభా! 10 మంది ఉన్నారనుకో, 10 మందున్నా చేయనంటాడు. అక్కడేముందంటే, యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. లోతు తన భార్యకి, కుమారులకి, కుమార్తెలకు ఫ్యామిలీ ఆర్డర్ పెట్టి సువార్త చెప్తే, ఒకవేళ వాళ్ళిద్దరు కుమార్తెలు వాళ్ళు మారుమనసు పొందితే, ఈ నలుగురు కలిసి ఇంకొక నలుగురికి సువార్త చెప్తే యనమడుగురయ్యేవారు. ఈయన గవినియొద్దున్నాడు. చాలా ఇన్‌ఫ్లుయెన్షియల్ మ్యాన్. ఆ గవినియొద్దున్న వాళ్ళకి కూడా ఒక ఇద్దరికి సువార్త చెప్తే, ఒక నలుగురు సువార్త చెప్తే ఇద్దరు మారుమనసు పొందినా గాని 10 మందయ్యేవారు. అలాంటిది జరిగుంటే సొదొమ పట్టణం నాశనం అయ్యుండేది కాదు. సో, హి ఫెయిల్డ్ టు విట్నెస్. నేనొకసారి ఒక స్టోరీ విన్నాను. అంటే ఇట్ మే బి రియల్ ఇన్సిడెంట్. ఆహ్, ఒక ఒకాయన ఆహ్, ఒక కాలనీలోకెళ్ళి ఒక పెద్ద మెగాఫోన్ పెట్టుకొని తను సువార్త చెప్తా ఉన్నాడట. అంటే ఈ రోజుల్లో మనకలాంటి అవకాశం లేదు గానీ, ఇంతకుముందు ఓపెన్ ఎయిర్ గాస్పెల్ చెప్పేవాళ్ళం కదా! సో, అలాగా ఒకాయన ఒక్కడే ఎళ్లి మెగాఫోన్ పట్టుకొని, యేసు ప్రభువు నిజమైన దేవుడు, ఆయన్ని ఆయన్ని దగ్గరికి రండి, ఆయన మన పాపాలు క్షమిస్తాడు అని ఆయన సువార్త చెప్తా ఉన్నాడంట. సువార్త చెప్తా ఉంటే అందరూ ఈయనేదో చెప్తున్నాడు అంటే, ఆ మెగాఫోన్ రాగానే అందరూ చూసి, ఇది చూసి ఆయన దగ్గరకొచ్చి, ఓహో! ఆళ్ళ దేవుడి గురించి చెప్పుకుంటున్నాడులే అని వెళ్ళిపోయేవారు.
మళ్ళీ 2 రోజులు అక్కడికి వచ్చాడంట. వస్తే నిన్న విన్నవాళ్ళు నేను మళ్ళొచ్చాడులే అని వెళ్ళిపోయేవారు. కొంతమంది కొత్తోళ్ళొచ్చి ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఏదైనా ఈయన ప్రోడక్ట్ గురించి ఏమన్నా ఆహ్, అడ్వర్టైజ్ చేస్తున్నాడా అనుకుంటే కాదు ఏదో దేవుడి గురించి చెప్పుకుంటున్నాడు వెళ్ళిపోయారు. మూడో రోజు మళ్ళొచ్చాడంట. వస్తే ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరి పనులు ఆళ్ళు చేసుకుంటున్నారు. నాలుగో రోజు మళ్ళీ వచ్చాడంట. వచ్చినప్పుడు మళ్ళీ ఆహ్, ఎవరు పట్టించుకోకుండా ఎవరి పనులు చూస్తున్నారు. ఇలా ఇంకా తిట్టుకుంటున్నారు. ఈయనకేం పని పాట లేదా ఊరినే ఎందుకొస్తాడనేసి. ఐదో రోజు, ఆరో రోజు, ఏడో రోజు వచ్చాడంట. రోజు ఈయన రావటం ఇదంతా కూడా చిన్న కుర్రోడు చూస్తున్నాడంట. ఏడో రోజొచ్చి సార్ ఒక ప్రశ్న అడగాలన్నాడంట. ఏంటి అడిగానంట. మీరు మొదటి రోజు వచ్చినప్పుడు చాలామంది వచ్చి ఏంటి అని విన్నారు వెళ్ళిపోయారు. రెండో రోజు వచ్చినప్పుడు కొంతమంది తెలియనోళ్ళు వచ్చి విన్నారు. మూడో రోజు వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. నాలుగో రోజు నుంచి మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. న్యూసెన్స్ అని అనుకుంటా ఉన్నారు. ఇలా ప్రతిరోజు వస్తున్నారు. మీరు ఇప్పటికి కూడా ఇంకా ఎందుకొస్తున్నారు? అంటే ఆయన అన్నాడంట, నేను మొదటి రోజు వచ్చినప్పుడు ఐ కేమ్ ఆన్ ద ఫస్ట్ డే సో దట్ ఐ మే చేంజ్ పర్సన్స్. వ్యక్తులు మారుమనసు పొందుతారేమో అని వచ్చాను. ఈవెన్ నౌ ఐ కమ్ ఇప్పుడు కూడా ఎందుకొస్తున్నానంటే సో దట్ మెన్ మే నాట్ చేంజ్ మీ. వ్యక్తులు నన్ను మార్చకుండా నేను చేస్తున్నాను అంటున్నాడు. ఇఫ్ యూ ఫెయిల్ టు డిఫెండ్ ద గాస్పుల్, యూ ఫెయిల్ టు గ్రో ఇన్ ద లార్డ్. మనం సువార్తను చెప్పటం మానేస్తే మనం దేవునిలో ఎదగటం మానేస్తాం. ఇది ఎలా ఉంటదంటే ఎప్పుడైతే దేవునిలో ఎదగటం మనం ఆపేస్తామో ఇది దేర్ ఈస్ నో న్యూట్రల్ స్టేజ్ ఇన్ క్రిస్టియానిటీ. ఇక్కడ న్యూట్రల్ ఆగిపోయేది ఉండదు. ఎయిదర్ యూ గో ఫార్వర్డ్ ఆర్ యూ కమ్ బ్యాక్వర్డ్. నువ్వు ముందుకనే వెళ్తావు లేకపోతే వెనక్కనే వచ్చేస్తావు. సో, క్రైస్తవ జీవితంలో సువార్త అంటే విట్‌నెస్ అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, అది ఇతరులకి సువార్త చెప్పడానికి, వాళ్ళు దేవుడి దగ్గరికి రావటానికి మాత్రమే కాదు గానీ, మనం ఆత్మీయంగా పడిపోవటానికి కూడా ఆత్మీయంగా పడిపోకుండా ఉండటానికి కూడా అది ఉపయోగపడతా ఉంటది. సో, లోతు తన విట్‌నెస్ చేయటంలో ఫెయిల్ అయ్యాడు. లోతు తన మిస్టేక్స్‌ని కరెక్ట్ చేయటంలో ఫెయిల్ అయ్యాడు. లోతు వైటల్ డెసిషన్స్ తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. లోతు తన కుటుంబాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాడు. ఇన్ని విషయాల్లో లోతు ఫెయిల్ అయ్యాడు. సెయింట్ అగస్టిన్ ఏమంటాడో తెలుసా? ఇన్ ఫెయిలింగ్ టు కన్ఫెస్ లార్డ్ ఐ వుడ్ ఓన్లీ హైడ్ యూ ఫ్రమ్ మైసెల్ఫ్, నాట్ మైసెల్ఫ్ ఫ్రమ్ యూ. హోప్ యూ గాట్ ఇట్. అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. మనం ఒప్పుకోవటంలో ఫెయిల్ అయితే చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడి నుంచి మనం దాక్కున్నాం అనుకుంటాం. కానీ నిన్ను మాత్రమే నేను హైడ్ చేశాను. నిన్ను నా దగ్గరికి రాకుండగా నేను హైడ్ చేశాను గానీ, నేను నీ దగ్గరికి రాకుండగా నేను హైడ్ చేయలేను. ఐ కెనాట్ హైడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ యూ. నన్ను నేను నీ నుంచి నేను దాక్కోలేను అని అంటా ఉన్నాడు. ప్రియులారా, దీస్ ఆర్ ద 2 స్టోరీస్ నోవాహ్ అండ్ లోత్. సో, నోవాహు చక్కటి లెగసీని వారసత్వాన్ని విడిచిపెట్టాడు. లోతు చాలా అన్‌గాడ్‌లీ లెగసీని వారసత్వాన్ని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో, తేడా ఏంటంటే ఇద్దరికీ కూడా అవకాశాలు ఇవ్వబడ్డాయి. ఇద్దరి యొక్క పరిస్థితులు ఒకటే. వాళ్ళు ఆహ్, నోవాహు కూడా అలాంటి తరంలోనే జీవించాడు. లోతు కూడా అలాంటి తరంలోనే జీవించాడు. కానీ నోవాహు తన యొక్క నీతిని, విశ్వాసాన్ని కాపాడుకొని ఒక మంచి తరాన్ని ప్రొడ్యూస్ చేశాడు. లోతు దానన్నిటిని అవకాశాల్ని అన్నిటిని కూడా దుర్వినియోగం చేసుకొని, కరెక్ట్ చేసుకోకుండా, మిస్టేక్స్‌ని కన్ఫెస్ చేయకుండా, నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యి, కుటుంబాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకురాకుండగా, తను ఒక అన్‌గాడ్‌లీ ఆహ్, లెగసీని మనం మనం ప్రొడ్యూస్ చేసినట్టు మనం చూస్తా ఉంటాం. లోతు యొక్క లెగసీ మనం చూస్తే నో గాడ్‌లీ డిసెండెంట్స్. తనకి దైవికమైనటువంటి వారసులు ఎవరు కూడా లేకుండా అయిపోయారు. ఉన్నదెవరు అంటే ఇద్దరు కుమార్తెల వల్ల మోయాబీయులు, అమ్మోనీయులు వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 23లో ఒక మాట ఉంటది. అది చూస్తే భయమేస్తుంది. ద్వితీయోపదేశకాండం 23:3 అది అమ్మోనీయుడే గాని, మోయానీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు.
వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు అనేది మోయాబీల గురించి అమ్మోనీయుల గురించి వ్రాయబడ్డది. సో ఎవరు ఈ మోయాబీలు అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఇస్రాయేలీకి శత్రువులుగా ఉంటా ఉన్నారు. ఎగ్లోన్ అనే రాజు ఇస్రాయేల్ని 18 సంవత్సరాలు వాళ్ళు ఏలినట్టుగా మనం చూస్తాము. ఎలీమెలెకు మోయాబు దేశానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాము. సౌలు మోయాబీలతో యుద్ధం చేసినట్టుగా మనం చూస్తాము. దావీదు మోయాబీల్ని వాళ్ళు జయించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఒమ్రి మోయాబుని జయించినట్టు చూస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఇస్రాయేల్ తోటి ఆహ్, ఉంటా ఉంది. దిస్ ఇస్ ద లెగసీ దట్ లోత్ లెఫ్ట్. ఇది లోతు విడిచిపెట్టాడు. వేరాస్ నోవాహు ఒక మంచి లెగసీని విడిచిపెట్టి ఆహ్, తన తను ఒక మంచి కుటుంబంగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి యేల్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు సమకాలీకుల్ని వాళ్ళు చేశారు. అంటే వాళ్ళ యొక్క 4 తరాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుటుంబాల్లో వచ్చినటువంటి వారసుల్ని వాళ్ళు స్టడీ చేశారు. స్టడీ చేసి వాళ్ళు చేసిన కంక్లూజన్ ఏంటంటే దాంట్లో ఒక మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మ్యాక్స్ జూక్స్. మ్యాక్స్ జూక్స్‌కి 4 తరాల్లో ఎంతమందంటే 1026 మంది వారసులొచ్చారు. మ్యాక్స్ జూక్స్ తను దేవుడు అంటే భయం ఉండదు. సండే స్కూల్‌కి క్రిస్టియనే గానీ, ఏనాడు సండే స్కూల్‌కెళ్ళిన పాపాన పోలేదు. కుటుంబ ప్రార్థనకి అటెండ్ అయిన పాపాన పోలేదు. తర్వాత ఫ్రీ అంటే ఫ్రీ లైఫ్. ఇష్టానుసారం జీవించండి. ఈ కంట్రోల్స్ ఏంటి అన్నటువంటి భావన తనకుండేది. వాక్యం అన్న, ప్రార్థన అన్న ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఇలాంటి అట్మాస్ఫియర్‌లో పెరిగిన మ్యాక్స్ జ్యూస్ తనకి 1026 మంది వారసులుంటా ఉన్నారు. వారిలో వాళ్ళ కుమారులను చూస్తే గనక 300 మంది వెంట్ టు ప్రిజన్. జైలుకెళ్ళేవారంట. ప్రతి వాళ్ళు యావరేజ్‌న 18 ఇయర్స్ జైల్‌లో ఉన్నట్టుగా చెప్పబడుతా ఉంది. 190 మంది వ్యభిచారులయ్యారట. 680 మంది ఆల్కహాలిక్స్ అయ్యారంట. 420 మంది డోల్స్. డోల్స్ అంటే పని పాట లేకుండా తిరుగుతా ఉంటారు చూడండి. వట్టినే టైమ్ స్పెండ్ చేస్తా ఉంటారు. అలాగయ్యారంట. సో, ఇది మ్యాక్స్ జుక్స్. ఇంకొక ఆయన పేరు జోనథన్ ఎడ్వర్డ్స్. ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్‌కెళ్ళటం, కుటుంబ ప్రార్థన, దేవుని వాక్యాన్ని చదవటం ఇవన్నీ కూడా అలవాటు చేసుకున్నాడు. అలవాటు చేశారు తల్లిదండ్రులు కూడా. సో, ఈయనకి 929 మంది వారసులున్నారంట. ఈ 929 మందిలో 430 మంది పాస్టర్స్ అయ్యారు. 86 మంది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అయ్యారు. 13 మంది యూనివర్సిటీ ప్రెసిడెంట్స్ అయ్యారు. 75 మంది మంచి పుస్తకాలు రాశారు. ఒకాయన ఒక యూఎస్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. మ్యాక్స్ జూక్స్ వర్సెస్ జోనథన్ ఎడ్వర్డ్స్. మ్యాక్స్ జూక్స్ అనుకునుండొచ్చు, నా జీవితం నా ఇష్టం, నా మట్టుకు అనుకున్నాడు గానీ, బట్ హిస్ డిసెండెంట్స్ తన యొక్క వారసులు ఎలాంటి వారసత్వాన్ని ఆయన విడిచిపెట్టాడో అర్థమవుతా ఉంటుంది. జోనథన్ ఎడ్వర్డ్స్ కూడా తను భక్తిగా ఉన్నాడు. తన యొక్క జీవితంలో ఎంత మంచి వారసత్వం విడిచిపెట్టాడు. ఈ ఉదయకాల సమయంలో సవాలేంటంటే, ఎలాంటి వారసత్వాన్ని మనం విడిచిపెట్టబోతా ఉన్నాం? ఎలాంటి వారసత్వాన్ని మనం విడిచిపెట్టబోతున్నాం అనే దానికి జవాబేంటంటే, మనం ఎలా జీవిస్తున్నాం? ఇఫ్ వి లివ్ ఏ లైఫ్ ఫర్ ఎ లెగసీ, వి కెన్ లీవ్ ఏ గుడ్ లెగసీ. మనం మంచి లెగసీ కోసం మనం జీవిస్తే, మనం మంచి లెగసీ ఇవ్వగలుగుతా ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్ని ఒకవేళ పొరపాట్లంటే నో ప్రాబ్లమ్. దేవుని దగ్గరికొద్దాం, క్షమాపణ అడుగుదాం. ఎక్కడెక్కడైతే తప్పిపోతున్నామో అక్కడ సరి చేసుకుందాం. వైటల్ డెసిషన్స్ తీసుకునే చోట మనం డెసిషన్స్ తీసుకుందాం. ఫ్యామిలీ ఆల్టర్ ఎక్కడైనా తప్పిపోతుంటే ఆ విషయాలు సరి చేసుకుందాం. కుటుంబంగా కలిసి మనం మన తప్పులు సరి చేసుకొని, మనం దేవుని దగ్గరికొద్దాం. అలా వచ్చినప్పుడు విల్ లీవ్ ఏ గుడ్ లెగసీ. అలాంటి మంచి లెగసీ ఇవ్వటానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంకుల్. చక్కటి వాక్యం ఇచ్చారు. లోతు గురించి, అలాగే నోహ గురించి, వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉండేవి చాలా చక్కగా వివరించారు. మేము ఇప్పుడు వారసత్వం ఏ విధంగా పొందుకోవాలనే గురించి తెలియజేసినందుకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు దేవుని చెల్లిస్తున్నాను. మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అంకుల్. కొద్దిగా ముందు స్లైడ్స్ కూడా ఒకసారి రివ్యూ చేయరా?
బ్రదర్, ముందు ముందు స్లైడ్స్ ఫస్ట్ నుంచి ఒకసారి మొదటి నుంచినా? మొదటి నుంచి ఒకసారి రివ్యూ చేస్తుంటే. యువర్ లెగసీ, లివ్ ఫర్ ఎ లెగసీ. దేవుని ఎడల, మన ఎడల, ఇతరుల ఎడల ఎలాంటి జీవితం జీవించాలి అని మనం నేర్చుకున్నాం. తర్వాత మనం లెగసీ వదిలిపెట్టారంటే దేవుని కొరకు ఎలా జీవించాలి, ఇతన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఎలాంటి వ్యక్తిని ప్రొడ్యూస్ చేయాలనేది. నోవాహు ఎలాంటి లెగసీని విడిచిపెట్టాడనేది తన జనరేషన్, కెవాలియర్ జనరేషన్, కేర్లెస్ జనరేషన్, కరప్ట్ జనరేషన్ అని చూసాం. రైచియస్నెస్, నోవాహు కృప పొందాడు, నీతిపరుడుగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, దేవునితో నడిచాడు. తన ఇద్దరు కుమారులు కుటుంబ జీవితంతో సాహిత్యం దేవునితో నడిచినట్టు చూసాం. నీతిని ప్రకటించాడు, విశ్వాసం ద్వారా చేశాడు. తన ఇంటి వారి కొరకు ఒక ఓడను నిర్మించాడు, దేవుని విధేయత చూపించాడు, లోకం పైన నేలస్థాపన చేశాడు. కుటుంబం అర్థం చేసుకోవడం అంటే తన ఒక కుటుంబ బలిపీఠాన్ని కట్టాడు. తర్వాత తన భార్య దర్శనంలో పాల్గొని తీసుకుంది. కుమారులు ఓడను కట్టే విషయంలో వాళ్ళు ఏకీవించారు. సో లోకం యొక్క ఆలోచన విధానం కుమారుల్ని చేరకముందు తను దేవుని వాక్యం చేత నింపాడని చూసాం. నోవా యొక్క లెగసీ, ఫాదర్ ఆఫ్ న్యూ జనరేషన్, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. తర్వాత తర్వాత మనం చూస్తే న్యూ టెస్ట్మెంట్లో కూడా ఆ లెగసీ మనకు కనపడినట్టుగా మనం చూస్తున్నాం. లోతు గురించి అన్గాడ్లీ లెగసీని మనం చూసాం. లోతు యొక్క జనరేషన్ కూడా అది సిన్ఫుల్ జనరేషన్ అని, స్టబర్న్ జనరేషన్ అని, షేమ్లెస్ జనరేషన్ అని, తర్వాత సెన్షియల్ జనరేషన్ అని కూడా మనం చూసాం. సో లోతు కుటుంబం ఏ ఫాదర్ వితౌట్ ఇన్ఫ్లుయెన్స్. తర్వాత అల్లుళ్ళు ఎగతాళి చేశారు, భార్య వెనక్కి తిరిగి చూసుకుంది, కుమారులు తండ్రితో గర్భవతులయ్యారు, తన యొక్క ఆస్తి అంతా కూడా పోయింది అనేది మనం చూసాం. తర్వాత మ్యాక్స్ వ్యాగ్నర్, వెన్ యూ గో అగెన్స్ట్ గాడ్స్ లాస్ యూ డోంట్ బ్రేక్ దెమ్, దే బ్రేక్ యూ అనేది. లోతు యొక్క ఫ్లాస్, లోతు స్వార్థపరుడు, తన గ్రీనరీని చూశాడు, మెటీరియలిస్టిక్. తను గుడారాన్ని సుధములో దగ్గర వేసుకున్నాడు, తర్వాత సుధములోకి వచ్చాడు, గవని ఎద్దకు వచ్చాడు. ఆ విధంగా స్లైడ్ అయ్యడం చూసాం. క్యారెక్టర్ ఆఫ్ కొలాప్స్ ఆఫ్ నెక్స్ట్ స్లైడ్ కదా. ఎవరికైనా ఈ వాక్యం నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది ఏమైనా షేర్ చేయాలనుకుంటే ఎవరైనా షేర్ చేయొచ్చు. ప్లీజ్ క్యారీ ఆన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చక్కని వాక్యం విన్నామండి. అది నోవాహు తన కుటుంబాన్ని ఎలాగా ఒక ప్రజలందరూ పాపం చేసినప్పటికీ తన కుటుంబాన్ని రక్షించుకెళ్తున్నాడు అనేది, అదేవిధంగా లోతు కూడా తన కుటుంబాన్ని అంత ప్రార్థనా జీవితం లేకుండా మరి ఉన్న దాన్ని బట్టి, కోల్పోయిన దాన్ని బట్టి ఈ రెండు కుటుంబాలను టాలీ చేసిన బ్రదర్ని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం చాలా ఫ్యామిలీస్ కట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ గా ఉందని నమ్ముతున్నాను బ్రదర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్ లెఫ్ట్ అయిపోయారండి.
సారీ బ్రదర్స్, మధ్యలో కట్ అయింది. ఎస్ బ్రదర్. అయిపోయింది కదా? లోతు దాకా వచ్చారు బ్రదర్, లోతు. లోతు ఒక్క నిమిషం. నన్ను కోహోస్ట్ చేయాలి బ్రదర్ అది. సార్ చిన్న రిక్వెస్ట్ అండి, నేను మాట్లాడొచ్చా? చెప్పండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంటుంది కదా సార్. న్యాయాధిపతులు 2వ అధ్యాయము ఆ. 10వ వచనంలో వారు యెహోవాను చదువు. ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరిగిన తరం ఒకటి పుట్టగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు కదా సార్. ఉమ్. ఇది వీళ్ళకి ఏమైనా వర్తిస్తుందండి? ఎవరికండి? ఈ లోతు సంతానానికి ఏమైనా సంబంధించి ఉంటుంది అంటారా, లేకపోతే ఇది ఇశ్రాయేలుకి సంబంధించింది అని అంటారా? యాక్చువల్గా అంటే ఇప్పుడు నోవాహు తర్వాత వచ్చిన సంతానం అంతా కూడా నోవాహు కుమార్ నుంచే వచ్చింది. ఆ, కాబట్టి అది అందరికీ వర్తిస్తుంది. అది అట్లనంటారా? అంటే మధ్యలో పడిపోయారు, కానీ దేవుడు మళ్ళీ తన యొక్క విమోచన కార్యక్రమంలో మళ్ళీ అందరినీ కూడా రిడీమ్ చేశాడు. అంటే నేను అనేది ఏంటంటే సార్, తరము అన్నారు కదా, ఆ తరం ఎవరికి చెందుతుంది అనేది అని తెలిసింది, వేరే ఏం కదండి. అది అంటే